వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా తన క్యారెక్టర్పై జగన్ చేసిన కామెంట్స్కు సాయిరెడ్డి ఇచ్చిన రిప్లై చర్చనీయాంశమవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, ప్రలోభాలు కామన్గా ఉంటాయన్నారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాణ్ణి కాబట్టే ఎవరు ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదన్నారు. భయం అనేది తనలో ఏ అణువణువును లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, మరి రాజకీయాలనే వదులుకున్నా అంటూ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే వైసీపీకి అయినా గుడ్ బై చెప్పేయడంపై నిన్న పార్టీ అధినేత జగన్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, ప్రలోభాలు కామన్గా ఉంటాయని, వాటిని నిలబడిన వాళ్ళనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. అలా కాకుండా వాటికి భయపడి వెళ్ళిపోయిన వాళ్ళను పట్టించుకోరని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓపిక అవసరమన్నారు. ఇలా దేనికో ఒకదానికి లొంగిపోయి పార్టీలు వీడితే గౌరవం ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు. క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలని జగన్ అన్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా క్యారెక్టర్పై జగన్ చేసిన కామెంట్స్కు సాయిరెడ్డి ఇచ్చిన రిప్లై చర్చనీయాంశమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజీనామా పైన తాజాగా నిన్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో స్పందించడం జరిగింది. ప్రధానంగా విజయసాయిరెడ్డితో పాటు మరికొంతమంది ఎంపీలు బయటకు వెళ్ళినటువంటి నేపథ్యంలో బయటికి వెళ్ళినటువంటి ఎంపీలంతా కూడా ప్రలోభాలకు లొంగి బయటికి వెళ్లారనే అభిప్రాయాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉండాలి, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ లేదంటే కష్ట సమయంలో కానీ పార్టీకి అండగా ఉండాలి, కానీ అలా కాకుండా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదనే అభిప్రాయాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ప్రలోభాలకు లొంగి బయటికి వెళ్లిపోయారనే వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. తాను వ్యక్తిగత జీవితంలో కూడా ఏనాడు ప్రలోభాలకు లొంగలేదంటూ ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కూడా కాదంటూ ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. నాలో భయం అనేది లేదు, కాబట్టి రాజ్యసభ సభ్యత్వాన్ని, పార్టీ పదవులను, రాజకీయాలను సైతం వదులుకున్నానంటూ కూడా విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా లేదా అనేది అయితే వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నేతగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఆయన ఇటీవలే పార్టీకి, అదేవిధంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడం, ఆయన రాజీనామా నేపథ్యంలో అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించినటువంటి నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి కూడా ఈరోజు ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.